ఎవరైనా అప్పడిగితే వామ్మో ఇప్పుడా కష్టమంటారు. కానీ వాళ్ళు మాత్రం మేమంటూ అప్పులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంతకీ ఇంతగా అప్పులు ఇచ్చిన కుబేర్లెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రెండు తెలుగు రాష్ట్రాలకు అప్పివ్వడానికి బ్యాంకులు భారీగా పోటీపడ్డాయి. చెరో 2000 కోట్ల రూపాయలను అప్పివ్వడానికి ముందుకొచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత అప్పు తెచ్చుకోవడం ఇదే తొలిసారి కావడంతో రెండు రాష్ట్రాల బిడ్లకు భారీగా పోటీ వాతావరణం ఏర్పడింది. బడ్జెట్ అప్పుల్లో ఎక్కువ భాగాన్ని రెండు రాష్ట్రాలు బాండ్ల అమ్మకంతోనే పొందాల్సి ఉంది. ఇందులో భాగంగా 2000 కోట్ల రూపాయలను సేకరించాలని తెలంగాణ, 1500 కోట్ల రూపాయలను సేకరించాలని ఏపీ సర్కార్లు భావించాయి. ఈ రెండు రాష్ట్రాల తరపున ఆర్బీఐ ముంబైలో ఈ వేలం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర బాండ్లు దక్కించుకోవడానికి 177 సంస్థలు పోటీపడగా బిడ్ల విలువ 8978 కోట్ల రూపాయలు. వీటిలో మొత్తం 10 బిడ్లను అనుమతించి రాష్ట్రానికి కావలసిన 2000 కోట్లను సేకరించింది ఆర్బీఐ. ఏపీ బిడ్ల కోసం 132 సంస్థలు పోటీపడ్డాయి. వీటి మొత్తం విలువ 6347 కోట్ల రూపాయలు. ఏపీ సర్కార్ సూచనలతో ఇందులో 27 బిడ్లను అనుమతించిన ఆర్బీఐ అడిగిన దానికంటే 500 కోట్ల రూపాయలను ఎక్కువగా సేకరించింది. దీంతో ఏపీకి 2000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఆర్బీఐ. వడ్డీ రేట్లు తెలంగాణకు 9.06% ఉండగా ఏపీకి 9.08% మేర ఉన్నాయి. ఈ బాండ్లపై అప్పును 10 ఏళ్ల తర్వాత తిరిగి ఆయా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది రెండు సర్కార్లు. అప్పులివ్వటానికి భారీగా సంస్థలు ముందుకు రావడంతో ఆర్థిక శాఖలో కొత్త ఉత్సాహం నెలకొంది.